తెలుగు రాజ్యం స్వాగతం. నేను సంచ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. రకరకాల విశ్లేషణలు వింటున్నాం. బట్ ఒక్కొక్కరిది ఒక్కో పంధాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పక్కా విశ్లేషణ తెలుసుకోవాలనున్నా కేఎస్ ప్రసాద్ గారు చెప్తా అంటున్నారు. మరి మిగతా వాళ్ళు చెప్పండి, కేఎస్ ప్రసాద్ గారు చెప్పబోతున్నదే ఆయన మాటలను తెలుసుకుందాం. ప్రసాద్ సార్ నమస్తే. నమస్తే అమ్మా. రకరకాల వాదనలు బీజేపీ వెనుకొని నడిపించింది, మమత ఓడిపోవడానికి కారణము అందులో ఉన్న అనేక రకాల ఫ్యాక్టర్స్ అని, బీజేపీ వ్యూహం ఫలించింది అనేసి, ఈవీఎంలు అనేసి ఎన్నో రకాలుగా నడిపించి కన్ఫ్యూజన్ ఒక కామన్ ఓటర్ని, అంటే ఓటేసిన ఉపయోగం లేదా అన్న ఒక పరిస్థితి వాళ్ళు చెప్తున్న విశ్లేషణలకు, అందులో పరకాల ప్రభాకర్ చేసిన కొన్ని కామెంట్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ముందుగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? ఒక్కటి మాత్రం నేను చెప్పగలనమ్మా. నేను డిసైడ్ చేస్తే, లేదంటే శ్రీరామచంద్రుడు నేను అశ్వమేధ యాగం చేస్తే నేను పంపించిన అశ్వాన్ని ఎవడడ్డుకుంటాడు అన్నది నరేంద్ర మోడీ దృక్పథం. ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం అనే పేరు పెట్టి అశ్వమేధం చేస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ. మీరు జాగ్రత్తగా గమనిస్తే 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న రాష్ట్రాలన్నింటినీ కైవసం చేసుకునే దాకా మనల్ని ఎవరిని వాడు బతకనివ్వరు. ఇది ఎవడైనా సరే. ఇది ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా తెలుసుకోగలిగితే, జడ్డి కాంగ్రెస్కి బుర్రతక్కుతనం వేడగలిగితే ఇది ఒక చేతావని. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ బుర్రతక్కుతనం వదలదు. ఆ జడ్డి మేళానికి ఎంట్ల పెట్టి తన్నినోడు ఎవడన్నా దొరికితే తప్ప మనకి ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. పైపెచ్చు మనకి ఎంతో అంతో ఒక మమతా బెనర్జీ లాంటి ఒక టాల్ లీడర్ నిలబడి కొడతాది అనుకున్న దగ్గర ఆవిడ కాళ్ళు నరికేశారు ఇవాళ. రెండోది, మూడో పాయింట్ ఏంటంటే, మనం యాంటీ ఇన్కంబెన్సీ గురించి మాట్లాడదాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, మనం నటిస్తున్నారు వాళ్ళు, మన ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు మనం కూడా ఒప్పుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడదాం. మీరు జాగ్రత్తగా గమనించి, మనం సీనియర్ జర్నలిస్ట్ నువ్వు కూడా చూడమ్మా, బ్యాలెట్ పేపర్లు అదేంటే పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేశారు. 5 స్టేట్లు, 3 ఎన్డీఏ ఉంది, ఒకటేమో కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఉంది, స్టాలిన్ డిఎంకే తమిళనాడులో ఉన్నారు కదా, పాండిచ్చేరి, నెక్స్ట్ అస్సాం, ఎన్డీఏ ఓపెన్ చేశారు బ్యాలెట్ పేపర్లు. ఎక్కడైనా 5 స్టేట్లో ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ మీరు పోస్టల్ బ్యాలెట్లో చూసేవా? అన్నీ రూలింగ్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్. అంటే నాకు తెలిసి చాలా తక్కువ పరిజ్ఞానం, మేధావులంత సంపద నా దగ్గర లేదు. నటించే మేధావుల్లో నేను నటించను, ఎందుకంటే ఏదో సంఘం పెట్టి మేధావుతాను, లేదా ఒకటి చాలువా కప్పుకుని వచ్చి మేధావు అనడం నాకు చేత కాదు. చదువుకున్న మొగాడిగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా వినండి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, 2 ప్రజలు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదాహరణకి కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో 2 టర్ములు చూశారు, అక్కడ 3 టర్ములు చూశారు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ. 3 టర్ముల్లో మంట ఎక్కిపోయింది ఫస్ట్ ఎంప్లాయీస్. ఆ మంట ఎక్కడానికి కనబడిందా? సరే, అస్సాంలో కూడా 2 టర్ములు గెలిచేశారు వాళ్ళు కదా, ఆ యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి కనబడిందా? పాండిచ్చేరిలో 2వసారి 3వసారి గెలిచేశారు, కనబడిందా? స్టాలిన్ ఎంప్లాయీస్ కనబడిందా? లేదు. సబాష్. మూడోది, ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజల యాంటీ ఇన్కంబెన్సీ కావాలి. ఇది 2వ లాజిక్ కదా. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ అవ్వాలి కదా, పెరిగింది కదా. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఏం చేస్తారు? నువ్వు చెప్పు, జర్నలిస్ట్గా డంకా పలాస్గా చెప్పు. వేయరు కదా. మన తెలంగాణ ఏపీలో చూసాం కదా, అది ఓట్లయ్యారు ఎందుకు మనకు అనేసి న్యూట్రల్ ఉండిపోతారు, అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు అన్నట్టు సైలెంట్ అయిపోతారు. కానీ ఇక్కడ ఓట్లు వేశారు గణనీయంగా, 92%, ఇక్కడ 85%. కనబడ్డా లేదు మీకు? అంచేత ఎక్కడో దగ్గర మనకి మాడు పగిలిపోతుంది అశ్వమేధ యాగంలో. సాధారణంగా శ్రీరామచంద్రుల వారు వెనకాతల మంచి బొట్టల్ని వాళ్ళని పంపించారు, ఇటు రాక్షసుల్ని పంపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ రూపంలో, వైస్ ప్రెసిడెంట్ల రూపంలో. చెప్తా ఇప్పుడు. సరే, ఇదొక ఎత్తు. ఎగ్జిట్ పోల్స్ మాట్లాడదాం. అక్కడ చెప్పిన దానికి వచ్చిన రిజల్ట్ కి సంబంధం లేకుండా. సరే, అది ఆల్రెడీ బీహార్తో నాకు లెంపలేసుకున్నాను, మనం అందరం తపాచి పుత్రికలు అని. ఇప్పుడు మనం ఈ ఎగ్జిట్ పోల్స్ లో తేడా ఒకటి చెప్తా. ఫస్ట్, డిఎంకే పార్టీ గెలిస్తే తమిళనాడు మాడదాం, టీవీకే పార్టీ ఎక్కడైనా పిక్చర్లో ఉందా? అసలు విజయ్ గెలిస్తే మహా గొప్ప, 1-2 సీట్లు వస్తే మహదానందము, అది మహా అదృష్టము అనే అంత వరకే ఉన్నాయి అన్ని కదా. ఆల్మోస్ట్ ఒక్క మై యాక్సిస్ ఇండియా తప్పితే
ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎవడెవడో ఉంటాడు, మా కేకేలేటోడు ఎవడో ఉంటాడు, ఒక టక్కుమని తీసుకొచ్చి నేను రేట్ అని. ఓకే ఆ మిఠాయి రాజులది నేను ఒప్పుకోను. విను, ఇక్కడ ఒకటి జాగ్రత్తగా విను. సో ఇప్పుడు మన స్టాలిన్ సీన్లో లేడు, సీట్ చిరిగిపోయింది. పవన్ కళ్యాణ్ అన్నారు, కమల్ హాసన్ అన్నారు, నేనే అన్నా, విజయకాంత్ అన్నాం, అన్నీ ఇప్పుడు చిరిగిపోయి. కానీ సడన్గా ఉపరాష్ట్రపతి గారికి స్టాలిన్ గారు అమ్మగారు సొట్టరికం జ్ఞాపకం వచ్చింది. 45 మంది స్టాంప్ ప్యాడ్లో చనిపోయింది. సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ మేము రబ్బర్ పెట్టి చెరిపీయగలం. ఎందుకంటే మేము డైరెక్ట్గా తమిళనాడులో ఓ డిఎంకే ప్రజలు ఎలా ఉంటారు, నువ్వు నేను సీనియర్ జర్నలిస్ట్వే కాబట్టి, నేను కాదులే నువ్వు సీనియర్ జర్నలిస్ట్వే కాబట్టి, అయితే డిఎంకేకి పటాలమని లెంపగా కొట్టి ఏఐడిఎంకేకి ఇలా వీరతిలకం దిద్ది 1-2 ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారు, ఎందుకు పనికిరారా మీరని. నెక్స్ట్ డిఎంకే గెలిచినప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు ఎందుకు పనికిరారని ఇంట్లో కూర్చోబెడతారు 1-2 ఇచ్చి. ఇదే కదా ఇప్పటిదాకా చూసిన రాజకీయం. ఎంజీఆర్ దగ్గర నుంచి వస్తుంది అదే కదా. అది ఎంజీఆర్ అయినా పర్లే, కరుణానిధి అయినా పర్లే, జయలలిత అయినా పర్లే, ఎవరికైనా నున్న గుండె గీసి కూర్చోబెడతారు. ఇది గ్రహించావు నువ్వు? యునానిమస్ గా జయలలిత వచ్చినప్పుడైతే ఓన్లీ కరుణానిధి ఒక్కరే గెలిచారు కదా. ఆ టైం లో ఫస్ట్ టైం జయలలిత చెన్నై హార్బర్ సిగ్గుపడి రాజీనామా చేసిపోయాడు, నేను వల్ల కాదని. తర్వాత విషయం ఇది మనం పాతవి ఏం చెప్పిన వీళ్ళకి ఎక్కదు, వీళ్ళు అప్డేట్ అవ్వరు. స్వతంత్రం చంద్రబాబు నాయుడు తెచ్చారంటే నమ్మేసి బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు. ఇది మాట్లాడుతాం మనం. ఇక్కడ మనకి నేను ఎప్పుడు మాట్లాడేది ఒక విషయం ఉంటుంది. సడన్గా ఉపరాష్ట్రపతి గారి స్టాలిన్ గారి తల్లికి చుట్టరికంతో ఈ దౌత్యం నడిచి నీకు అధికారం వస్తే, మా ఆల్రెడీ కాబోయే ఉపరాష్ట్రపతి అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆల్రెడీ ఏడీఎంకే అని పచ్చని నంచేశాడు మా సార్, నెల్లూరు సార్, జ్ఞాపకం ఉందా? అక్కడి నుంచి వాళ్ళు దమిడికి పనికి రాకుండా పళనిస్వామి సెల్వం దద్దె భోజనాలు తినుకొని తిరుగుతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ దౌత్యం, ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి. ఇది జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఫస్ట్ గేర్ వేద్దాం. ఇంజిన్ న్యూట్రల్ ఉంది ఇప్పటిదాకా. మనకేంటి ప్రతి ఎలక్షన్లో రెడ్ హ్యాండ్గా దొరికిపోతున్నాం, ఏడు మిషన్లు అంటారు, వీళ్ళు ఒప్పుకోరు అనేది సేల్ చేస్తారు. అనుమానం రాకుండా చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఏంటది? అప్పుడు మా దేవుళ్ళు అటు అన్నా హజారే జ్ఞాపకం వచ్చాడు నాకు. అన్నా హజారే ప్రోడక్ట్ వాడు కేజ్రీవాల్, ఈ జ్ఞాపకం ఉందా? ఇప్పుడు జెడ్డి కాంగ్రెస్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు జాగ్రత్తగా గ్రహించండి. ఫస్ట్ నెంబర్ 1 కోర్టు భారతదేశంలో ఎవడంటే కేజ్రీవాల్. జాగ్రత్తగా గుర్చుకోండి. రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి గారు అయిపోయారు. దానికన్నా ముందు వీర విధేయ రామ అని ఒకటి, రామ అని సినిమా ఒకటి వచ్చింది చూసేవాడు. అన్న కోసం వాడు బీఆర్ ఏకంగా రామ్ చరణ్ బస్సు మీద కాదు, మన ఇది ఫ్లైట్లో వెళ్ళినా అంత టైంకి వెళ్ళాం కానీ కత్తెడి పొడిచిలోపు గెలిపెడుచుడు. అంత వీర విధేయుడు దనకడు. ఒక బెంగాలీ ఫీలింగ్తో ఒక మరతకాజ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రాజ్యసభలో ఇద్దాం అన్న రేపుకి రాత్రి అసలు ఆయన ప్రాస్పెక్ట్లో కాబోయే రాష్ట్రపతి ఆయన. అలాంటి వ్యక్తికి రాత్రి మరతకాజ అయిపోయి మా చెన్నై నుంచి రాధాకృష్ణ సార్ అయిపోయారు. జ్ఞాపకం ఉందా నీకు? ఎందుకు అప్పుడు కూడా జడ్డి పార్టీలన్నీ కేజ్రీవాల్ని నమ్మాయి. ఆ రాత్రి కోర్టు ఆపరేషన్ చేసి చెప్పేశారు. అప్పుడే రౌస్ అవెన్యూ కోర్టులో రబ్బర్ పెట్టి కేసు చేర్పేశారు. తెలుసుకోండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మొన్న రౌస్ అవెన్యూ లిక్కర్ కేసు ధనకడ్గడ్డలు ఎత్తిపోయారు. కేజ్రీవాల్కి లిక్కర్ కేసు జనక్ పాయలబాజీ అయిపోయింది. మా కవితమ్మ కూడా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇదే కేజ్రీవాల్ గురించి ఎంత హీరో ఎందుకు చేస్తున్నాం ఈ ఎలక్షన్లో అంటే, స్టాలిన్కి మరతెట్టాలి, ఏఐడిఎంకి మేము ఆల్రెడీ మరతెట్టాం. ఇప్పుడు బీజేపీ నినాదం ఏంటి? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హటావో దేశ బచావో కదా. రెండోది దొరికిన ప్రాంతీయ పార్టీని చంపేయి. ఇది అశ్వమేధ యాగం ప్రైమరీ మోటో. అది ప్రైమరీ మోటో చెప్తున్నాను. అంతే, అందరినీ చంపితేనే కదా, శత్రు వినాశనం జరిగితేనే కానీ కాషాయ జెండా ఎగరదు కదా. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీ షీలా దీక్షిత్ అమ్మ కాంగ్రెస్ కంచుకోట, ఆవిడ చేసిన డెవలప్మెంట్ ఈ రోజుకి కూడా లేదు. మొన్న లాస్ట్ ఢిల్లీలో వచ్చినప్పుడు అంతా షీలా దీక్షిత్ అమ్మ చేసిన తర్వాత వీళ్ళు ఇంకా అబద్ధబజబ్బే. ఆవిడ్ని ఓడించడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు మా సెకండ్ కేజ్రీవాల్ తెచ్చారు సీన్లోకి. తెచ్చగానే కాంగ్రెస్ మాట్లాడిపోయింది అక్కడ. ఇది మా లూజ్ షర్టు మఫ్లరోడు 2 టర్ములు పాలించాడు. తర్వాత పక్కెళ్ళాడుకొని చెప్పి బీజేపీ వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో మా కేజ్రీవాల్ సార్ డెప్యుటేషన్ మీద ఈయన వచ్చాడు. ఎవరు? విజయ్ గారు. ఇంకా రాత్రి పరిణామాలు, ఎగ్జిట్ పోల్స్ లేవు, ఏమీ లేవు. 4 రోజులు బట్టి సీఎం విజయ్ మళ్ళీ
కేవలం మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్ వీళ్ళంతా తీసేయమ్మా ఒకసారి. జనాల్లోకి ఎక్కియడానికి అదంతా జరుగుతుంది. ఒకడు ఉంటాడు, మా కేకే ఉన్నట్టు ఉంటాడు ఒకడు. మై యాక్సెస్ ఇండియా ఎందుకు సపరేట్ గా ఇచ్చింది అన్న ఒక కోణాన్ని స్టార్ట్ చేసేసి అమాంతం విజయ్ నీళ్ళు ఎత్తేసారు. అందుకే జాగ్రత్తగా విను. నువ్వు ఇంకా రహస్యాలు ఉన్నాయి, గుండె అయిపోయి సవాలు ఒక్కొక్కడును. ఇప్పుడు ఈ విషయం, ఈ పరిణామాల్లో 4 రోజుల దౌత్యం నుంచి మొదలైన స్టాలిన్ ప్రస్థానంలో ఇక్కడ కేజ్రీవాల్ గారితో బీజేపీకి మాట్లాడిపోయింది తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ జడ్డితనంకి ఇంకోసారి పంజాబ్ వెళ్దాం. అమరేందర్ సింగ్, కెప్టెన్ అమరేందర్ సింగ్, సిద్ధు ఇద్దరు జడ్డోల్లో కొట్టుకు చచ్చి కాంగ్రెస్ని చంపేశారు అక్కడ. మళ్ళీ అనుమానం రాకుండా డైరెక్ట్గా బీజేపీ వచ్చేస్తే బాగోదు కాబట్టి మా సెకండ్ కేజ్రీవాల్ తీసుకెళ్ళి అక్కడ ఎట్టేశారు. మళ్ళీ అక్కడ గుజరాత్లో కూడా 3-4 టర్ములు ఇంకా మంటెక్కిపోరు ఎప్పటికైనా. అక్కడ కాంగ్రెస్ ఉందని చెప్పి మళ్ళీ కేజ్రీవాల్ తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి కాంగ్రెస్ని చంపేశారు అక్కడ గుజరాత్లో. ఇది ఇప్పుడు చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు ఇవి తమిళనాడుకి తీసుకొద్దాం. ఇప్పుడు మా సార్ కేజ్రీవాల్ డెప్యుటేషన్ మీద విజయ్ సార్ వచ్చారు. ఇప్పుడు ఈ దెబ్బకి మాట్లాడిపోయింది ఏంటి తర్వాత విషయం. ఇప్పుడు డిఎంకే ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంది. తమిళ ప్రజలు చాలా విజ్ఞులు. ఒకసారి అడిగి వాళ్ళు ఎలా అదే ఒకటి ఆల్రెడీ ఏడీఎంకే మరతెట్టేశారు మా వెంకయ్యనాయుడు గారి ధర్మం అని. ఇప్పుడు డిఎంకే చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్కి నువ్వు అనే టైప్ ఉంటుంది. వీళ్ళది 1-2-3 స్ట్రాటజీలు ఎలా ఉంటుంది, ముందు సూది మనంత జాగా కోసం వెళ్తారు. ఎందుకు మళ్ళీ జడ్డి కాంగ్రెస్ గురించి ఇంకోసారి చెప్పాలి. జడ్డి కాంగ్రెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ స్టాలిన్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో వీళ్ళకి 20 సీట్లు కావాలని మండుకోపట్టు పెడితే అవతల పండి జడ్డి వేదవాళ్ళని చెప్పి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆయన గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ విజయ్ గారు పిలిచి 60 సీట్లు ఇస్తానన్నా సరే వాళ్ళదు. ఇప్పుడు పెరడతో పెంకెట్టుకుని వెళ్ళి అడుక్కుంటున్నారు. ముష్టి గెలిచిన 2-3 కొను 2-3 మళ్ళీ గెలిచి ఎదమాలు వేసుకుని పోతున్నారు అక్కడికి. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు? ఇక్కడ నువ్వు ఒకటి గమనించు. ఊడవనన్నా కాదన్నా సడన్గా బీజేపీ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మీకు మచ్చుతనకు ఆంధ్రప్రదేశ్లో చూడు, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉండగానే 23 మందిని వైఎస్ఆర్సీపీ నుంచి మరతపెట్టి తీసుకొచ్చారు కదా. రేపు ఏడీఎంకి నుంచి 23 మందిని మరత పెట్టారని మీకు డౌట్ ఏమైనా ఉందా ఆప్షన్? సో విజయ్ గట్టి ముఖ్యమంత్రి మాకు కావాల్సినట్టు కేజ్రీవాల్లో కూర్చుంటాడు. బాగుంది. నీతి నిజాయితీకి జస్టిస్ చౌదరి సినిమా 2 సంవత్సరాలు చూపిస్తాడు. బ్రహ్మాండంగా ఉంది. ఇంకో టర్మ్ కూడా ఛాన్స్ ఉంటే ఇస్తారు అలా అవకాశం. కానీ సౌత్ స్టేట్స్లో ఇప్పుడు మళ్ళీ అప్పటికి అనుమానం రాకుండా కేరళ, కర్ణాటక, తెలంగాణ 3 స్టేట్లు కాంగ్రెస్కి వదిలేసారు. ఆల్ ఆర్ 3 బుడంకాయ స్టేట్స్. అనుమానం వచ్చేస్తుందని. కానీ ఈసారి ఈవీఎం ఆపరేషన్స్ నువ్వు జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్ చెప్తాను. సో ఇక్కడ కాంగ్రెస్ జడ్డితనానికి ఐఎన్డీఏ కూటమిలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ 2 ఉన్నాయా? అక్కడ ఆళ్ళు కొట్టు చచ్చి ఒకటి చంపేశారు కదా. ఈ దెబ్బకి కమ్యూనిస్ట్ పార్టీలు శాశ్వత పరిష్కారం క్లోజ్ అయిపోయినట్టే కదా. ఇది కేవలం కమ్యూనిస్ట్ కంచుకోట అసలు చేంజ్ అవడం అంటేనే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులను చంపేశారు లేదా? ఇప్పుడు ఈ దెబ్బ నీళ్ళు వదులుతారా? అయిపోయింది. వాళ్ళ ప్రైమరీ మోటార్స్ జస్టిఫై అయినట్టు కదా. కాంగ్రెస్ని ఎప్పుడైనా నంచేసుకోవచ్చు. మెయిన్ కంచుకోవటం కట్ చేసినాక వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ జుజుబి వాళ్ళకి ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు 5 అధికారాలు. ఇప్పుడు రాజ్యసభ 10 సీట్లట. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి మరతెట్టేశారు. అధికారం వీళ్ళది కాబట్టి వచ్చేస్తారు. అయిపోయింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు అసలు విషయం మాడదాం. సో మొత్తానికి యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా, మిషన్ల మీద అనుమానం రాకుండా మమతా బెనర్జీ ఒక్కతే గొల్లెట్టుకుంటుంది. ఇక్కడ ఎవడన్నా మాట్లాడాడు? ఎవరు లేదు. అంటే కంప్లీట్ వన్ సైడ్ వెళ్ళిపోలేదు కాబట్టి చాలా బ్యాలెన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ చాలా తెలివితేటలుగా 118 రాలేదు అంటే హంగ్ వచ్చింది. అంటే చాలా తెలివిగా ఇప్పుడు ఒకవేళ యునానిమస్ ఇచ్చేస్తే ఏదో అక్కడ ఈ పటాపటి ఓటు చోరీ, తొక్క తోటకూర అడ్వైన్స్ చేస్తా మాట్లాడి రాహుల్ గాంధీ కూడా అధికారం ఇచ్చి చిన్నపిల్లడు ఏడుతున్నాడుకి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసారు. రైట్. చాలా స్ట్రాటజిక్ అయిపోయింది. ఇదంతా అయిపోయింది కదా. మా కేజ్రీవాల్ రోల్ విజయ్ సార్ ఎలా ప్లే చేస్తారో తెలుసు కదా. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్, సదర్న్ స్టేట్స్ కేజ్రీవాల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ పుత్రులు అన్నీ ఆడుతున్నాయి కదా పపెట్ షోలు. సో ఇప్పుడు ఈ పరివేశానం ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మా ప్రభాకర్ సార్, పరకాల ప్రభాకర్ సార్, మా ఇంద్రనీల్ సార్, మా ఆరా మస్తాన్ సార్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఓట్లు చోరీ అయిపోయి ఇలా ఎలక్షన్ మిషన్లు, తొక్క తోటకూర ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆడదాం. సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను మిమ్మల్ని విభేదించట్లే. కానీ ఒక మర్మం ఉంటుంది దేనికైనా సరే. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసాను. సాఫ్ట్వేర్ మేధావని కాదు, నాకు సాఫ్ట్వేర్ తెలియదు కూడా. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన నాకున్న అనుభవంలో కొంతమందితో మాట్లాడితే ఏ చిప్ కెన్ బి మ్యానిపులేటెడ్ అన్న దగ్గర మీరు ఈరోజు దాకా ఎలా జరిగింది అన్నది చెప్తున్నారు.
నేను కూడా మీతో ఏకీభవించిన ఉదంతాలు ఉన్నాయి. నేను కూడా నా పందాలు అగ్రిగేట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఓట్లు ఎలా పెరిగాయి ఇవన్నీ మాట్లాడాను. నా దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, మీరు ఆలోచించండి దీని మీద. ఇప్పుడు మనకి అగ్రిగేట్న ఆంధ్రప్రదేశ్లో 33,400 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రభావితమైంది. 1,27,600 ఓట్లు ఒక ఎంపీ స్థానానికి ప్రభావితమైంది. ఇది ఎలక్షన్ అయింది ఆంధ్రప్రదేశ్లో. దానికి మనం 12.84% ఎక్సెస్ వచ్చింది. ఇవన్నీ మనం జాగ్రత్తగా విశ్లేషించాం. మళ్ళీ మా ప్రభాకర్ సార్ చాలా బాగా చెప్పారు, ఒక అగ్రిగేట్ని ఒక ఓటు వేయడానికి 3 minutes పైన పడుతుంది, ఇన్ని ఓట్లు పడడం జరుగుతుందా అంటే జరగదు అన్న. నాకు మొన్న ఈ 10 రోజుల ఖాళీలో ఉన్నప్పుడు ఆ రోబో సినిమా వస్తుంది ఛానల్లో చూస్తే, ఆ రజనీకాంత్కి ఆ అమ్మాయి పుస్తకం ఇస్తుంది ఐశ్వర్య, ఆ పుస్తకంలో చదువు చెప్పంటే అటు ట్రమ్ అంటాడు, చదివిసి చెప్పేస్తుంటాడు. అప్పుడు నాకు అంటే అది రైటో రాంగో నాకు తెలియదు, కానీ నాకు ఒక ఫ్లాష్ అయ్యింది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్, ఇప్పుడు మనకి IVRS కాల్స్ వస్తాయి కదా, ర్యాండమ్గా ఒకేసారి ఒక బటన్ నొక్కితే 100 మందికో 1000 మందికో 1,00,000 మందికో వస్తాయి రావా. ఇప్పుడు దీన్ని మనం ఎలక్షన్కి సింక్రనైజ్ చేద్దాం. దీనికన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు 2014 తర్వాత నుంచి ఈవీఎంలో దరిద్రం మొదలైందని మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా. కానీ దీనికన్నా ముందు ఒక 3 ఏళ్ళు ముందుకు వెళ్దాం. 2011 జనగణన తప్ప ఈ రోజు దాకా జనగణన జరగలే. 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం 117 కోట్లే కదా, అవునా కదా. తర్వాత నాకు పిల్లలు లేరు కానీ నీకు పిల్లలు ఉన్నారు కదమ్మా, మీ అమ్మాయికో అబ్బాయికో 17-18 ఏళ్ళగానే రాజ్యాంగం చదివిన వ్యక్తిగా, జర్నలిస్ట్గా మీ బాబుకి పాపకి ఓటు ఎక్కించు, ఆధార్ కార్డు చేయించు, నువ్వు వెళ్తావు ఎలక్షన్ అన్నప్పుడు. నీతో పాటు లైన్లో నిలబడి వాళ్ళు వస్తారు. నీది ఓటు జెన్యూన్ నొక్కుతావు, నీ బాబు పాప ఓటు కూడా జెన్యూనే. ఎలా పడుతుంది? ఆడిది ఓటర్ ID కార్డు ఉంటుంది. అందుకు పనికిరాని ఏజెంట్లు అక్కడ టిక్లు పెట్టుకుని, అవును వచ్చాడు, అవును 3వ నెంబర్ 60వ నెంబర్ అని చదువుకుని ఏలంపాట్లు వేసి మన లోడి పంపించి, అక్కడ దమ్మిడికి పనికిరాని ఉద్యోగస్తులు అందరూ చొక్కలెట్టి సంతకాలెట్టి నా దేవసం చేసి అన్నీ నొక్కించి అవును నిజమే అని సంభ్రమాశ్చర్యాలకు గురి బయటకు వస్తాం. ఇప్పుడు లెక్క చూద్దాం. అన్నీ కరెక్టే. ఇప్పుడు నువ్వు సుప్రీంకోర్టు కాదు కదా, దానికన్నా నువ్వు ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా నువ్వు ప్రూవ్ చేసి చచ్చేది ఏం లేదు. ఎందుకంటే మీ అమ్మాయి 50 ఓట్లు ఉన్నాయి నీతో పాటు. వాళ్ళు ID కార్డులు చూపిస్తారు, నువ్వు చూపిస్తావు, నువ్వు ఓటర్ కార్డు చూపిస్తావు, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు రాచమర్యాదలతో ఓటేసారు, నువ్వు వేసావు. ఇప్పుడు అసలు విషయం మాట్లాడదాం. ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలివితేటలు ఎలా వాడుతున్నారంటే, మనకి 2017 ఎలక్షన్లు, 2016 ఎలక్షన్లు, 2019 ఎలక్షన్, ఎక్కడికైనా 14 నుంచి చూసుకో. ఇప్పుడు 117 కోట్ల మందికి ఎంత పర్సంటేజ్ ఓటు బ్యాంక్ వస్తుందో చూసుకుంటారు. ఉదాహరణకి 6 గంటల దాకా ఎలక్షన్. 6 నుంచి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలా కన్ఫ్యూజ్ అవుతుందో చూడు. ఈ ఎలక్షన్లో 3% ఓటు బ్యాంకులు ఇచ్చారు వాళ్ళు. ఇచ్చారేవో లేదా? ఓవరాల్ గా కన్ఫ్యూజింగ్ లో నుంచి లాస్ట్ కు కంక్లూడెడ్ గా అక్కడ 82 ఇక్కడ 92 అయితే తేల్చారు. దానికన్నా ముందు 94 అన్నారు, 90 అన్నారు, 91 అన్నారు, అక్కడ 80, 82, 84 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి సెట్ అయ్యారు. కన్ఫ్యూజన్ లో ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎలక్షన్ కమిషన్ డంకా పలస్ గా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ వాళ్ళ నొక్కిన బటన్లు ఏవైతే ఉంటున్నాయో ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 5 ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళే ఓట్లు కన్సాలిడేట్గా ఎవడనుకుంటే వాళ్ళకి వెళ్తున్నాయి. 6 PM వరకు ఏదో ఒక టైం పెట్టుకుంటారు. ఒక స్టిపులేటివ్ టైం ఉంటుందమ్మా. ఒక ఏముంది ఈ ముష్టి ప్రోగ్రామ్కి ఆ కన్సాలిడేట్ ఓట్లు ఒక 20,000 ఓట్లు 30,000 ఓట్లు మనకి లెక్క చెప్పాం కదా ముందు. దాన్ని మేనేజ్ చేసి ఒక బటన్ ఉంటుంది. ఎంతసేపు? సో ఇప్పుడు కనుక నువ్వు జనాభా లెక్కలు 2000 ఇప్పుడు చచ్చి బతికే లెక్కెట్టి చెప్పాడు అనుకో, రేపు సీట్లు మన దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు నీ దగ్గర సీట్లు ఉంటున్నాయి ఇప్పుడు అందరి దగ్గర, కానీ ఇందులో లోపల మిఠాయి మాత్రం 6 కంట్రోల్లో ఉంది అశ్వమేధం చేసేవాడి దగ్గర. ఇప్పుడు నీకు ఒరిజినల్ లిస్ట్ వచ్చాయి అనుకో, ఈ ఆంజనేయ స్వామి నరసింహస్వామి చీల్చినట్టు చీల్చి ఆ దిక్కుమాల ప్రోగ్రాం బయటికి డెమో చేసి SOP చెప్పి అప్పుడు వెళ్ళరా ఎలక్షన్ కనాలి. అది చచ్చిన అవ్వదు. అదే మన సుప్రీంకోర్టుకి సారీ నాతో కాసలేదని చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే వీళ్ళే. ఎందుకు SOP ప్రూవ్ చేయలేపారు? ఈ దరిద్రం ఉంది కాబట్టి. సో ఇప్పుడు జాగ్రత్తగా నువ్వు ఆలోచిస్తే వాళ్ళు చాలా ఒక డిఫరెంట్ మెకానిజంతో, ఒక సైంధవ రాజకీయం, నెక్స్ట్ ఈ కేజ్రీవాల్ రాజకీయం, మూడోది మిషన్లు మడత పెట్టే రాజకీయంలో అనుమానం రాకుండా ఇప్పుడు తమిళనాడు పీపుల్కి ఒక థర్డ్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి ఇచ్చారు. వీళ్ళిద్దరి చేతిలోనే ఉంటారు, ఇంకొక వైపు వెళ్ళండి అనేసి అని అనిపిస్తూ వాట్ ఏ ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అని కళ్యాణాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటూ ఎలా అయిపోయిందంటే ద్రవిడ కంచుకోటల్ని బద్దలు కొట్టి
తమిళ ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు అన్న ఒక పందాన్ని ఎస్టాబ్లిష్ చేసి. ఈయనకి పుల్లు సింహాల ఎలివేషన్లు కదా, ఆడికి నచ్చితే పుల్లు సింహాల ఎలివేషన్లు ఒక ఎత్తు. అవును. ఇప్పుడు నచ్చకపోయింది అనుకో, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ చేసి పని ఏంటంటే అశ్వమేధం చేసేవాడు ఆడవాళ్ళ రాజకీయం మొదలెట్టాడు. ఓకే. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బుడంకే పవన్ కళ్యాణ్ మీద పెట్టాడు. ముగ్గురు భార్యలు ఇవన్నీ బాగా వాడబడ్డది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడికి దుకాణం పెట్టారు, ఆయనది కూడా బాగా వాడారు. ఆయన అయితే సింపతి బాగా ఏం చేసుకున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దొల్లగొట్టేశారు. వీళ్ళు గెలవాలన్నప్పుడు ఆడవాళ్ళ రాజకీయం ఒకటికి ఫేవర్ అవుతుంది, వాళ్ళు గెలవాలన్నప్పుడు ఈ ఆడవాళ్ళ రాజకీయం వీళ్ళకి ఫేవర్ అవుతుంది. ఇదే మార్గం అక్కడ అది కొట్టారు విజయ్కి, భార్యది. అది ఎవరికి మెటీరియలైజ్ అయింది? జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడినప్పుడు మన కూటమికి ప్లస్ అయింది, ఇక్కడ టీవీకి విజయ్కి ప్లస్ అయింది. చూసే వాళ్ళు కావాలనుకుంటే ఇది ప్లస్, అక్కడ అక్కర్లేదు అనుకుంటే ఎటు సింపథైజ్ చేయించాలనేది అటువైపు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇది ఒక జరుగుతుంది. రెండోది చాలా మంది డౌట్ వచ్చింది అప్పటిదాకా సంగీత షినోస్ హస్బెండ్ ఏంటనేది, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి, ఆయన కాంప్రమైజ్ అయిపోయి ఇది అవుతుంటే అలా సడన్ గా ఎలక్షన్ టైంకి ఎలా తెర మీదకి వచ్చింది అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇది ఆడవాళ్ళ రాజకీయం, కేజ్రీవాల్ రాజకీయం, నెక్స్ట్ ఇది ఒక రాజకీయం నడుస్తుంది కదా మిషన్ రాజకీయం. ఈ మూడు కాకుండా జనాభా లెక్కలు పెట్టనంటే చేయరు, దానికి మహిళా బిల్ని ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఎవరిది బాధ, ఎవడు అడగవలసిన విషయాలు ఏంటి? అది తప్ప మహిళా బిల్లు మీద బదనాం చేసుకుంటూ జరిగిన ఎలక్షన్కి అది సింపథైజ్ చేశారు. జాగ్రత్త వీళ్ళకి ధైర్యం ఏంటంటే బోత్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు. నువ్వు ఒక జర్నలిస్ట్గా చెప్పు, సుబ్రహ్మణ్య స్వామి ఆ రోజు గాబరా పడిపోయి అబ్దుల్ కలాం గారి దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ మీద అనేసారు కల్లా టక్ మరి రాజ్యాంగం అంతా తిరగేసేసారు, అవదు అని చెప్పేశారు. అప్పుడు మా దేవుళ్ళేటి మనిషి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ఈ ఎంటైర్ కాంగ్రెస్లో ఈ చచ్చివేదవులకు ఎవరికి ఒక్కడు పనికొచ్చిన వాళ్ళు లేరా? ఎందుకు అంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా గమనించు, ఎన్డీఏ కూటమికి 12 సీట్లే తేడా. ప్రమాణ స్వీకారం చేయించేస్తుంది ఆవిడ, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించేస్తుందా?